ఈ రైస్ వల్ల 4 గంటలు అన్నం లేకుండా నిలబడాల్సొచ్చింది రేషన్ షాప్‌లో. అసలేం జరిగిందో చెప్తారా అండి? యుద్ధ వాతావరణ కారణంగా ఈ కువైట్‌లో రేషన్ షాపుల దగ్గర బారులు తీరున్నారు జనాభా. అందులో కువైటోళ్ళొస్తే మొదటగా పంపిస్తా ఉన్నారు గానీ, మన ఇండియా వాళ్ళు, మిగతా దేశం వాళ్ళు పోతే కొంచెం లేట్‌గా రాసుకుని సామాన్లిస్తా ఉన్నారు. ఇంకా మా ఇంట్లో మొత్తం 4 కార్డులున్నాయి. 4 కార్డులు తీసుకెళ్ళి బియ్యము, చికెను, అలాగే చక్కెర, ఆయిలు, పాల డబ్బాలు, టమోటా పేస్టు ఇవన్నీ తీసుకొనొచ్చినాను. దగ్గర దగ్గర 180 కోళ్ళొచ్చినాయి మా ఇంట్లో. ఇవి పాతయి గూడా కలిపి. బియ్యం అయితే ఒక 20 మూటల దాకా ఉన్నాయి. మా బావ స్టాక్ పెడతాడు. ఏ సమయంలో ఏం జరుగుతదోనని జెప్పేసి ఇలా చేస్తాడనమాట. అలాగే ఆయిలొచ్చేసి ఒక 5 కార్టూన్లున్నాయి. ఇలా అన్ని కార్టూన్లు తెచ్చేలోపు నాకు 1 గంట అయింది. మా హుస్సేన్ మా కోసము మటను కర్రీ చేశాడు. అలాగే రైస్ చేశాడు. మా ఇంట్లో వారానికి 4 పార్టీలు జరుగుతాయి గాబట్టి, ఈ సామానన్నీ తట్టుకోవనమాట. నెలొచ్చేతలకి అయిపోతా ఉంటాయి.